చెప్తున్నారు. అటు నెల్లూరు జిల్లాకు వెళ్దాం. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీల ఆందోళనకు సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ నరేష్. సో అక్కడేంటి ఏం చెప్తున్నారు? ఎస్మా ప్రయోగించామని చెప్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం సాయంత్రం లోపు విధుల్లోకి హాజరు కాకపోతే ఉద్యోగాలను తీసేస్తామని చెప్తున్నారు. మరి అంగన్వాడీలు ఏం చెప్తున్నారు? రైట్, మనం ప్రస్తుతం నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్నాం. కలెక్టరేట్ బయట ఉన్నటువంటి ఈ యొక్క అంగన్వాడీ యొక్క దీక్షా శిబిరం వద్ద ప్రస్తుతం ఏదైతే అంగన్వాడీలు గత 28 రోజులుగా కూడా రోడ్డెక్కారు, సమ్మెబాట పట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లను నెరవేర్చాలంటూ కూడా ప్రభుత్వానికి తమ డిమాండ్లను రోజుకు ఒక వినూత్న కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. ప్రస్తుతం నిన్న ఏదైతే శనివారం రోజు ప్రభుత్వం వీళ్ళపై ఏదైతే ఎస్మా యొక్క చట్టాన్ని కూడా ప్రయోగించింది. ఎస్మా యొక్క చట్టాన్ని ప్రయోగించిన తర్వాత అత్యవసర సర్వీసుల కింద వీళ్ళందరినీ కూడా తీసుకువచ్చారు. విధుల్లో ఈరోజు డెడ్ లైన్ సాయంత్రం వరకు కూడా పెట్టడం జరిగింది. ఇటు అంగన్వాడీ ఉద్యోగస్తులంతా కూడా విధుల్లోకి రాకపోతే రేపటి నుంచి నోటీసులు జారీ చేస్తామని చెప్పి ఇప్పటికే ఐసీడీఎస్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అధికారులంతా కూడా వాళ్ళకి ఇటు ప్రాథమిక ఏదైతే మాధ్యమికల ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. మొత్తం మీద 28 రోజులుగా చేపడుతున్నటువంటి తమ న్యాయపరమైన డిమాండ్లు ఇంకా నెరవేర్చక ముందే ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపట్టడం ఏదైతే బాధాకరం అని చెప్పి అంగన్వాడీలు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లోకి వెళ్దాం. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అంగన్వాడీలు ప్రతిరోజు కూడా ఒక వినూత్న కార్యక్రమం అయితే చేపట్టారు. రిలే నిరాహార దీక్షలతో పాటు భారీ ఎత్తున ర్యాలీలు, అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా అంగన్వాడీలకు సంబంధించినటువంటి తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా రెగ్యులరైజేషన్, అనేక రకాలైనటువంటి డిమాండ్లతో అంగన్వాడీలు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని చెప్పి తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీని కూడా అమలు చేయాలని చెప్పి కోరారు. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలకు పెంచాలని చెప్పి చెప్పడం జరిగింది. హెల్పర్ ప్రమోషన్ నిబంధనలు రూపొందించాలని చెప్పి రకరకాలైనటువంటి 11 డిమాండ్లతో ఈరోజు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగస్తులంతా కూడా రిలే నిరాహార దీక్ష నిన్నటి నుంచి కూడా కలెక్టరేట్ సంబంధించినటువంటి ప్రాంగణంలో చేపట్టారు. మనతో పాటు అంగన్వాడీల యొక్క ఏదైతే ఎస్మా ప్రయోగించిన తర్వాత వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళ బాధలు ఏ విధంగా ఉన్నాయో, ఈరోజు ప్రభుత్వాన్ని ఏ విధంగా డిమాండ్ చేయబోతున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎస్మా అయితే ప్రయోగించారు, ఈరోజు సాయంత్రానికి డెడ్ లైన్ పెట్టారు. విధుల్లోకి వెళ్ళకపోతే ఖచ్చితంగా మీకు మెమోస్ జారీ చేస్తామంటారు. మీరేమంటారు ప్రభుత్వం మీద? ఈ ఎస్మా చట్టాన్ని అంగన్వాడీల మీద ప్రయోగిస్తున్నామని చెప్పడమే ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందండి. అసలు ఎస్మా చట్టంలో ఉన్నటువంటి నిబంధనలన్నీ కూడాను అంగన్వాడీలకు వర్తించవు. ఎందుకనంటే మేము 28 రోజుల నుంచి చేస్తున్న సమ్మెతో పాటు అంతకుముందు 15 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇచ్చాము. అప్పుడే పరిశీలించాలి కదా. ఈ కష్టజీవులందరూ, శ్రమజీవులందరూ కూడాను ఈ ఆదాయం తప్పితే, ఈ జీతం తప్పితే ఇతర రకాల ఆదాయ మార్గాలు ఏమీ లేవు. గవర్నమెంట్ చెప్పిన అన్ని పనులు చేస్తూ ఉన్నాము. మాకు జీతాలు పెంచండి, పెరిగిన ధరలకు మేము బతకలేకున్నాము, మేము విలాసాల కోసమో జల్సాల కోసమో జీతాలు పెంచమని అడగటం లేదు, బతుకుదేరు కోసం అడుగుతున్నామని అంటే ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదు? అసలు అంగన్వాడీల మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగించి అంగన్వాడీల చేత పని చేయించుకుంటారా? మరి దేశమంతా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది. అంగన్వాడీల మీద ఏంది, ఈయన పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం వేయడం ఏంది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఏమనుకుంటున్నారు మన ముఖ్యమంత్రి గారు? కాబట్టి ఈయన డెడ్ లైన్ ఇచ్చిన ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి బుజ్జగించి డిపార్ట్మెంట్లో చేరండి, ఉద్యోగ పనుల్లో చేరండి, మిమ్మల్ని తొలగిస్తాము అని బెదిరింపులకు గురి చేసిన ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ డెడ్ లైన్ని మేము అంగీకరించము. మేమిచ్చే డెడ్ లైన్ ఏమంటే సమ్మెను విరమింపు చేసి జీతాలు పెంచి మమ్మల్ని అందరినీ సెంటర్లకి పంపించమని మేము కూడా ఈ ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఆయన ఏదైతే చట్టం చెప్తున్నాడో జైళ్ళకి పంపిస్తాము అని చెప్పి 130,000 మంది అంగన్వాడీలని జైళ్ళకి పంపించమనండి, చరిత్ర సృష్టించమనండి, చూస్తాము. కష్టజీవులందరినీ జైళ్ళకి పంపిస్తాడా ఈయన? అందుకని మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించము. జీతాలు పెంచాలి. మేము ఏం అడుగుతున్నామండి? మీరు ఇచ్చిన హామీ చట్టపరంగా రావాల్సినటువంటి కనీస వేతనం, గ్రాడ్యుయేటీ ఇది అమలు చేయండి. మాది స్కీమ్ అండి, మాది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ తోటి నడుస్తూ ఉంది. మీరు వాళ్ళిద్దరు కలిసి నడుస్తూ ఉన్నారు. మీరు ఎందుకు తీసుకుంటారు ఇలాంటి చర్యలు? మీరు ఒంటిపోకడ పోతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆలోచించి మమ్మల్ని అందరినీ కూడాను ఖచ్చితంగా జీతాలు పెంచి సెంటర్లకు తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది మొత్తానికి నెల్లూరు జిల్లా ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగస్తుల యొక్క బాధలు, స్థితిగతులు. డెడ్ లైన్ పెట్టినప్పటికి కూడా, ఎస్మా ప్రయోగించినప్పటికి కూడా మేము తగ్గేది లేదంటూ కూడా అంగన్వాడీ ఉద్యోగస్తులు చెప్తున్నారు. మొత్తం మీద రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి పరిస్థితులకు ఈరోజు అంగన్వాడీ ఏదో ఉద్యోగస్తులు ముందుకు వెళ్తారనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఈరోజు డెడ్ లైన్ సాయంత్రం లోపల ఉద్యోగస్తులంతా కూడా తమ విధులు హాజరు కావాలని చెప్పి ఒకవైపు ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినప్పటికి కూడా అంగన్వాడీ ఉద్యోగస్తులంతా కూడా అందరూ ఒకే పదంపై ఒకే దారిలో నడుస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా కనపడుతున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తున్నటువంటి తాజా అప్డేట్స్. రైట్, థ్యాంక్ యూ నరేష్.